హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ కిచెన్. నేను శోభ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్లోకి మిరపకాయలు మసాలా చేస్తున్నాను. అందుకోసం ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడెక్కింది. పచ్చిమిరపకాయలను ఇలా నిలువుగా చీల్చుకోవాలండి. లోపల మసాలా వెళ్ళేలాగా ఇట్లా కొన్ని పచ్చిమిరపకాయలను ఇలా నిలువుగా చీల్చి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకుందాం. 1 టీ స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కింది. ఇందులో ముందుగా ఒక టీ స్పూన్ నువ్వులండి, కొద్దిగా జీలకర్ర అండి, ఇవి బాగా వేగేలాగా వేయించుకోవాలండి వీటిని. ఇది బాగా వేగిపోయిందండి. దీంట్లో కరివేపాకు కొద్దిగా, నాలుగైదు వెల్లుల్లి రెబ్బలండి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీంట్లో ఇలా నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలండి ఇది ఇలా గింజలతో పాటే, ఇవి పెద్ద కారం లేవు కాబట్టి గింజలతో పాటే వేసుకున్నామండి. ఇది బాగా వేయించుకోవాలండి బాగా. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందామండి మనము. దీనికి సరిపోయినంత ఉప్పు అండి. కారం ఏం పెద్ద లేవు కాబట్టి కొద్దిగానే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు వేయించుకుంటే అండి మంచి వాసన వస్తుంది. ఇది చాలా ఇష్టం నాకు, పచ్చిమిరపకాయల వాసన. ఈ సలాడ్ బాగుంటుంది. ఈ మిర్చి మసాలా మిరపకాయలు కాసేపు అట్లాగే ఉంటుంది. కొంచెం బాగా ఉప్పు పట్టి బాగా మగ్గిపోతాయి. ఇవి బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవాలి. ఈ చింతపండు పులుసు వేసుకునే ముందు నేను ముందే మర్చిపోయినా, కొద్దిగా చిటికెడు పసుపు అండి,